హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం మరియు శుభోదయం. సో అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. మనం ఈ యొక్క చిన్న వీడియో అనేది పోస్ట్ చేశాను నిన్న ఈవినింగ్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రాక్టికల్గా, థియరిటికల్గా, ఓకే, దాన్ని ఎంతవరకు మనం గ్రాస్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంలో ఏంటంటే చిన్న ప్రశ్న అనేది చేయటం జరిగింది. చాలామంది ఇక్కడ రిప్లై ఇవ్వడం జరిగింది, చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఏంటంటే ఈ యొక్క దీంట్లో మనం అడిగిన ప్రశ్నలో కొన్ని మనకి చూసుకున్నట్టయితే దీంట్లో టైం ఫ్రేమ్ ఏంటి, టైం ఫ్రేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చార్ట్ అనేది చూసేటప్పుడు. సో ఎంట్రీ కోసం కానీ లేకపోతే మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఓకే, ఆబ్వియస్గా ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్ అనేది మనకి ఏం చెప్తుందంటే డ్రైవర్ సీట్లో ఎవరున్నారనేది చెప్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది అంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అండ్ మనం షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ ఎంట్రీస్ కోసం అంటే ఇంట్రాడే కానీ స్వింగ్ కానీ చేసేటప్పుడు ఈ టైం ఫ్రేమ్స్ అనేది తగ్గించుకుంటాం. 1 అవర్ కావచ్చు, 1 డే కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి 5 మినిట్స్ కూడా స్విచ్ చేస్తాం ఇంట్రాడే ప్లేయర్ అయితే. ఈ కేసులో ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ 1W అనేది అంటే అది వీక్లీ టైం ఫ్రేమ్ అనేది అడుగుతాను. దాంట్లో ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క బ్లూ లైన్ ఏంటి అని అడిగాను. 183.3 దగ్గర బ్లూ లైన్ కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ సపోర్ట్ అనమాట. మార్కెట్ ఏం చేసిందంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది. డౌన్ సైడ్ ఏమో 183 లెవెల్ అనేది అప్రాక్సిమేట్గా సపోర్ట్ లెవెల్. దాని తర్వాత మిడ్ లైన్ ఉంది కదా, ఇదేంటంటే మినీ బేస్ అంటాం. మినీ బేస్ అంటే ఫ్లాగ్స్ లాగా లేకపోతే పిన్నెంట్స్, అంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత స్మాల్ కన్సాలిడేషన్ని మనం దాన్ని మినీ బేస్ అంటాం. ఓకే, ఎనీహౌ ఆ మినీ బేస్ దగ్గర మనకేంటంటే ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ ఒక స్మాల్ ట్రెండ్ లైన్ హారిజెంటల్గా ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది డ్రా చేసుకున్నా. దాని తర్వాత అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చరల్ అంటాం కదా అప్పుడప్పుడు, ఇదనమాట. ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర కొద్దిగా ప్రెషర్ ఉంది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర హైకి వచ్చి అక్కడ నుంచి కిందకి వెళ్ళింది. చూడండి, అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. మనం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అంటుంటాం మంత్లీ రెసిస్టెన్స్ కానీ వీక్లీ రెసిస్టెన్స్ కానీ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అందుకని ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఇది వీక్లీ రెసిస్టెన్స్ 237 అనేది అక్కడికి రాగానే ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ అనేది మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేసుకున్నాం అనమాట. ఇంట్రాడేలో 6 to 7% మూవ్ అయినట్టు గుర్తుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ 2 క్యాండిల్స్ కూడా మనం చూస్తే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. జనరల్గా మార్కెట్ ఏం జరుగుతుంది, మనకి అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ జరుగుతుంది. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ఏంటంటే అక్కడ స్టేబుల్ అవుతుంది. ఆ యొక్క పర్టికులర్ పాయింట్ ఇక్కడ స్టేబుల్ అయ్యి మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం కన్సోలిడేషన్ అనుకోవచ్చు, పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అయితే క్యాండిల్స్టిక్స్ ఏం చెప్తున్నాయంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది కర్తవ్యం అనమాట. జనరల్గా మనం ఏం చేయాలంటే లోవర్ టైం ఫ్రేమ్కి స్విచ్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకోండి దీంట్లో, అంటే స్వింగ్ అంటే ఒక 5% అట్లా స్టాప్ లాస్ లేదా 10% 20% స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ చేసేదాన్ని లైక్ ఏంటంటే 1 మంత్ లోపు లేకపోతే 1-2 మంత్స్ లోపు మనం చేసేదాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. అలా షార్ట్ టర్మ్ కోసం ఏదైతే ట్రేడింగ్ చేస్తామో దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఒక్కొక్కసారి 1 వీక్లో కూడా టార్గెట్ రావచ్చు, లేకపోతే 2 డేస్లో కూడా మన టార్గెట్ అనేది రావచ్చు బేస్డ్ ఆన్ ద మొమెంటమ్. అయితే ఇటువంటి క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి స్విచ్ అయ్యి అక్కడ ఎటువంటి ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ స్టాక్ అనేది వెరీ గుడ్ స్టాక్ అనమాట. ఎందుకు, మనకి 183 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, చాలా రోజులు అక్కడ స్పెండ్ చేసింది, అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. అంటే ఏం జరుగుతుంది, ఇది కొండెక్కుతుంది అనమాట. అంటే మొమెంటంలో ఉంది, చిన్నగా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ అది ఫాలో అవుతుందో లేదో మనకు తెలియదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే మన ప్లాన్ అనేది ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్కి స్విచ్ చేసుకోవాలి. దాన్ని స్విచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎటువంటి ఆపర్చునిటీ ఉందనేది చూసి దెన్ ఏంటంటే మంచి ప్యాటర్న్ కనిపిస్తుంది, బులిష్ ప్యాటర్న్ అని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రస్తుతం అయితే మనం బేరిష్ ప్యాటర్న్ అయితే పార్టిసిపేట్ చేయొద్దు. ఓకేనా, ఒకవేళ మనకి బుల్లిష్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉంది అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి విత్ ప్రాపర్
ఏదైతే ఉందో స్టాప్ లాస్ మనం అనుకుంటున్నామో ఆ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ చేయడానికి ఏంటంటే మనం సింపుల్గా అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే మనం ముందుకెళ్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్, బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి టెక్నికల్ అప్డేట్స్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నాం, మనం ఎంత అబ్జర్వ్ చేసుకున్నాం అనేది ప్రాక్టికల్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారనుకోండి, ఏదన్నా ఉన్నా నేను కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో వెరీ సింపుల్గా మనం అడిగింది ఏంటంటే నెక్స్ట్ మీరేం చేస్తారు అని అడిగాను. కొంతమంది కరెక్ట్గానే చెప్పారు, నేను ఇప్పుడు బుల్లిష్ పొజిషన్స్ తీసుకుంటాను. బట్ ఏ బేస్లో బుల్లిష్ పొజిషన్ తీసుకుంటారు అనేది ఏంటంటే మనం జనరలింగ్ చేసుకోవాలి, దాన్ని నోట్స్ రాసుకోవాలన్నమాట. ఎందుకు మనం ఎంట్రీ తీసుకుంటాం అక్కడ, దానివల్ల ఏంటి, మనం ఏం అబ్జర్వ్ చేసాం, మన ప్యాటర్న్ ఏంటి, మన రీజన్ అనమాట. మనం ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి. రీజన్ తీసుకుంటాం, సమ్టైమ్స్ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం ఎంట్రీ చేస్తున్నామంటే డెఫినెట్గా అందులో ఒక పాయింట్ అనేది ఉండాలన్నమాట. ఆ పాయింట్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, పలానా ప్యాటర్న్ వల్ల లేకపోతే పలానా క్యాండిల్ వల్ల నేను ఎంట్రీ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అప్పుడు ఇది నా స్టాప్ లాస్ అని చెప్పేసి మీరు క్లియర్గా ఏంటంటే ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోవాలి. లేదంటే ఈ రోజుల్లో నోట్స్ అవసరం కూడా లేదు, మనకు ఆన్లైన్లో గూగుల్ డాక్ ఒకటి ఓపెన్ చేసుకొని మీరు ఈరోజు ఏంటి KIOCL స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టారు, దాన్ని అబ్జర్వ్ చేశారు, దానిలో గల ప్యాటర్న్స్ ఏంటి అని చెప్పి చిన్న స్క్రీన్ షాట్స్ అనేది పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ అనేది హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రిఫరెన్స్ వల్ల మనకేం జరుగుతుందంటే మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అండ్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చా, రిస్క్ రివార్డ్ ఎలా తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది. లేదు అంటే ర్యాండమ్గా వెళ్ళటం ఏమవుతుందంటే ర్యాండమ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ర్యాండమ్ రిజల్ట్స్ అంటే మనకు తెలుసు, ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది, ఒకరోజు లాస్ వస్తుంది, మొత్తం మీద ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద వీక్ లాసెస్సే కనబడతాయి. ఎందుకంటే ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాం ఒక అప్రోచ్ అనేది లేకుండా. సో ఎనీహౌ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే, లెర్నింగ్ మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత కాంటెంట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు చేరవేయబడుతుంది. అండ్ హోప్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ స్టాక్తో ఏంటంటే మనం డిస్కషన్ అనేది చేద్దాం. అందరూ పార్టిసిపేట్ చేయాలి, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు మనకి దగ్గర 6,260 మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేస్తే అట్లీస్ట్ 5,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, ఆ స్టాకు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అనమాట. మొన్న మనం లైవ్కి వచ్చినప్పుడు ఒకసారి మనకి ఈ యొక్క హల్ అండ్ మూవింగ్ యావరేజ్ 20, హల్ 200 ఈ కాన్సెప్ట్ బాగుంది. ఓకేనా, ఏది ఆప్షన్ సెల్లింగ్లో నేను థీటా కోసం ట్రేడ్ చేస్తానని చెప్పేసి. సో ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల కొత్త ఐడియాస్ జనరేట్ అవుతాయి, కొత్త ఇన్ఫర్మేషన్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే అందరూ కూడా బెనిఫిట్ అనేది పొందే అవకాశం ఉంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.